హలో అండి, ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని చూపించబోతున్నాను. ఎగ్గుని ఏ విధంగా తీసుకున్నా ప్రోటీన్ చాలా బాగా మనకు అందుతుంది. అది బాయిల్డ్ ఎగ్గా, ఆమ్లెటా లేదా ఫ్రైడ్ రైసా ఏదైనప్పటికీ పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టపడి తినే ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఒక ఇనప కళాయిని పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఎగ్స్ని పగలగొట్టుకొని చక్కగా బీట్ చేసుకోవాలి. నేను డబల్ ఎగ్స్ని తీసుకున్నాను కాబట్టి ఎల్లో పార్ట్లు లోపల 2 ఉంటాయి, అందుకే నేను 3 ఎగ్స్ని తీసుకున్నాను. ఇలా బాగా బీట్ చేసుకున్న ఎగ్ని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఎగ్గుని కాసేపు ఉడకనిచ్చి గరిటెతో అటు ఇటు కలుపుతూ ఉడికించుకోవాలి. ఎగ్గులో ఉండే నీచు వాసనంతా పోయేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. బాగా తిప్పారంటే చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి. ఇలా గరిటెను కాస్త అటు ఇటు కదుపుతూ కాస్త పెద్ద ముక్కలుగా ఉండే విధంగా చేసుకోవాలి. ఇందులోకి కాస్త సాల్టును, కొంచెం మిరియాల పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఎగ్స్ని ఇలా కలుపుతూ బాగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న ఎగ్స్ని అలా పక్కనుంచేసుకొని మరలా ఆయిల్ని వేసుకోవాలి. వేసుకున్న ఆయిల్ హీట్ అయిన తర్వాత 10 ఎల్లిపాయలని పొట్టు తీసి సన్నగా తరిగి వేసుకోవాలి. ఎల్లిపాయలు కాస్త వేగి కలర్ చేంజ్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 క్యారెట్ ముక్కలను వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న 10 బీన్స్ వరకు కూడా వేసుకొని ఈ రెండింటిని బాగా వేగనివ్వాలి. ఇవి కాస్త వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా వేసుకోవాలి. అలానే 4-5 పచ్చిమిర్చిని సన్నగా తరిగినవి వేసుకోవాలి. క్యాప్సికమ్ని 1 తీసుకున్నాను, సన్నగా తరిగి వేసుకోవాలి. ఇలా వేసుకున్న కూరగాయ ముక్కలన్నింటినీ బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. కూరగాయ ముక్కలంతా వేగి కాస్త మెత్తబడిన తర్వాత 1/2 కప్పు వరకు స్వీట్ కార్న్ని ఉడికించి వేసుకోవాలి. ఇలా వేసుకున్న స్వీట్ కార్న్ కూడా 1 నిమిషం పాటు వేయించుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ను కూడా వేసుకొని కలుపుకోవాలి. వేసుకున్న ఎగ్ అంతా వెజిటేబుల్లో కలిసిపోయేలాగా కలుపుకొని 1/2 కేజీ వరకు రైస్ని ఉడికించి పెట్టుకున్నాను. ఆ రైస్ను కూడా వేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్ పని అంతా రైస్ వేసిన తర్వాత కూరగాయ ముక్కలతో రైస్ అంతా కలిసే విధంగా కలుపుకోవడంలోనే ఉంటుంది ఈ రుచి అంతా. అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత 3/4 స్పూన్ వరకు మిరియాల పొడిని, 1 స్పూన్ వరకు వెనిగర్ను, 1 స్పూన్ వరకు సోయా సాస్ను వేసుకొని మరలా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా బాగా అంతా కలిసిపోయిన తర్వాత ఇక ఆఖరిన స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని కలుపుకుంటే మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిషింగ్ చేసుకున్నారంటే వేడి వేడి చైనీస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ సర్వ్ చేయడానికి రెడీగా ఉంది. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.